హలో అండి, మేము ఇప్పుడు థాయిలాండ్ మా 8 డే ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే ఇండియా వెళ్ళిపోతున్నాము. నేను ఇప్పుడు డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం బ్యాంకాక్లో. అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. అక్కడ దారిలో వెళ్ళేంత వరకు మీకు ఏమైనా డాక్యుమెంట్స్ చూపించాలా అండ్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాం, ఓకేనా? అండ్ మీరు ఎయిర్పోర్ట్కి రావాలంటే 2 రకాలు ఉంది. ఒకటి బస్లో రావచ్చు, లేదా క్యాబ్లో బుక్ చేసేయచ్చు. మెట్రో కూడా ఉంటుందన్నమాట. కానీ బస్సులో రావాలంటే నేనైతే ఖవసాన్ రోడ్లో హోటల్ ఉంది మాది, అక్కడ నుంచి వచ్చాను. యాక్చువల్లీ అక్కడ నుంచి బస్సులో కూడా రావచ్చు. A4 అనే బస్ ఎక్కితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వరకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ వల్ల క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది, బస్ స్టాండ్ వరకు వెళ్ళడానికి కష్టం అని చెప్పేసి. అండ్ ఆల్సో మీరు ఒకవేళ బస్సులో రావాలంటే మినిమం 4 hours ముందే స్టార్ట్ అయితేనే అవుతుంది, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. హెవీ ట్రాఫిక్లో బస్ అంటే చాలా లేట్ అవుతుంది కదా. సో ఒకవేళ టైం ఉందనుకుంటే బస్సులో రండి, బడ్జెట్లో అయిపోతుంది. లేదు టైం లేదంటే క్యాబ్ బుక్ చేసుకోండి, బోల్డ్లో అయితే తక్కువ రేట్లో అయిపోతుంది. మాకైతే 350 పడింది. అండ్ చాలా ట్రాఫిక్ వల్ల గంట సేపు అయితే పడింది. మీరు కొంచెం ముందే స్టార్ట్ అవ్వాలి. నా ఫ్లైట్ అయితే 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం అయితే 7:20 అయింది. అండ్ మన ఫ్లైట్ డీటెయిల్స్ చూసుకుంటే నాక్ ఎయిర్ అనమాట, DD958, రో నెంబర్ 7 అనమాట. అక్కడికి మేము వెళ్ళిపోతాము. అండ్ మీరు టెర్మినల్ 1 దగ్గర దిగాలి, టెర్మినల్ 2 కాదు. టెర్మినల్ 1 అయితే ఇంటర్నేషనల్ డిపార్చర్స్. సో టెర్మినల్ 1కి అయితే మేము దిగిపోయాం. ఇక్కడ నుంచి రో 7కి వెళ్ళిపోదాం. లగేజ్ అంతా చెక్ ఇన్ చేసుకొని ఇంక లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక 2000 బాత్ కన్నా ఎక్కువ ఎక్కడైనా స్పెండ్ చేశారంటే షాపింగ్కి గట్రా, ఇక్కడ వ్యాట్ రిఫండ్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. అదేంటంటే మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు మాల్లో కానీ ఎక్కడ కానీ వ్యాట్ది సపరేట్ బిల్ అడిగితే వ్యాట్ గురించి ఇస్తానమాట. అదేం లేదు, మనకి ఎక్స్ట్రా ట్యాక్సెస్ కడతాం కదా మామూలు ఏదైనా కొనేటప్పుడు, అదైతే ఇక్కడ రిఫండ్ ఇస్తారు. అది ఓన్లీ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కి. సో ఆ వ్యాట్ బిల్ అయితే మీరు అడిగారనుకోండి, అది 2000 బాట్ కింద ఎక్కువ ఉండాలి. వ్యాట్ రిఫండ్ కనుక బిల్ అడిగితే ఆ బిల్ మీరు ఎయిర్పోర్ట్లోనే తీసుకువెళ్తే అక్కడ మీకు మనీ ఇచ్చేస్తారు రిటర్న్. వ్యాట్ ఎంత అయితే పే చేస్తారో అదొకటి మీరు గుర్తుంచుకోండి. మేమైతే ఏం కొనుక్కోలేదు కాబట్టి షాపింగ్ మాల్లో మేమైతే వెళ్ళిపోతున్నాం. అటు చివర వ్యాట్ రిఫండ్ ఆఫీసర్ అని ఒకటి ఉంటుంది, చివరిలో ఉంటుంది, మీకు కనిపిస్తుంది. అక్కడైతే వెళ్తే మీకు బిల్ ఇస్తే చాలు, డబ్బులు ఇచ్చేస్తారు. ఇదిగోండి, రోజు 7 దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇక్కడ చెక్ ఇన్ అయిపోదాం. చెక్ ఇన్ అయితే 2 hours ముందు స్టార్ట్ అవుతుంది. కానీ మనం ప్రాపర్గా చెక్ చేసుకొని చెక్ ఇన్ అయితే అయిపోదాం. ఇప్పుడు ఇక్కడే చెక్ ఇన్ చేసేసాను నా లగేజ్. అండ్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ ద్వారా చెక్ చేస్తారు ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే. ఇది అయిపోయాక ఇంకా మనం బోర్డింగ్ పాయింట్కి వెళ్ళిపోవడమే. మనకైతే 9 o'clockకి బోర్డింగ్ టైం ఇచ్చారు, ఎందుకంటే 9:30కి ఫ్లైట్ కదా, 30 minutes ముందు. ఇప్పుడైతే సెక్యూరిటీ చెక్ అవన్నీ చేసుకొని వెళ్ళిపోదాం. అక్కడైతే ఫారిన్ పాస్పోర్ట్ అని ఉంది, ఇమిగ్రేషన్ లాంటివి ఏమైనా చేస్తారేమో చూద్దాం. జస్ట్ ఫింగర్స్ ఫోటో తీసుకున్నారు. ఇప్పుడైతే సెక్యూరిటీ చెక్, ఇది అయిపోగానే ఇంకా బోర్డింగ్ పాయింట్కే. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయింది. మీరు ఒకవేళ ఎనీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా తెచ్చుకున్నా పర్లేదు, ఇక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు, ఏం కాదు. అండ్ అలానే దాటగానే ఇక్కడ ఫుల్ షాపింగ్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, డ్యూటీ ఫ్రీ. ఇక్కడ ఏం కొనుక్కున్నా డ్యూటీ ఫ్రీ ఉంటుంది. ఆల్కహాల్ కానీ ఏమనుకున్నా పర్లేదు. చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా వ్యాట్ రిఫండ్ ఫర్ టూరిస్ట్ ఆఫీస్ అని, సెక్యూరిటీ చెక్ దాటగానే ఉంది, ఇక్కడే ఉంది చూడండి, వ్యాట్ రిఫండ్ ఫర్ టూరిస్ట్ ఆఫీస్. నేను ఇంకా బయట ఉంటుంది అనుకున్నా, ఇక్కడ ఉంది. ఇక్కడికి వెళ్తే చూడండి, ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా వ్యాట్ రిఫండ్ అని. ఇక్కడికి వస్తే మీరు అప్లికేషన్ ఫామ్ PP10 అని ఉంటుంది, అది ఫిల్ చేసుకోవాలి. ఒరిజినల్ ట్యాక్స్ ఇన్వాయిస్, మీరు కొన్న ఐటమ్కి ఒరిజినల్ ట్యాక్స్ ఇన్వాయిస్ కావాలి. అలానే మీ పాస్పోర్ట్, మీరు కొన్న ఐటమ్స్ చూపిస్తే ఇక్కడికి వెళ్తే మీరు ఏదైతే వ్యాట్ కట్టారో అది ఇక్కడ రిఫండ్ అవుతుంది. అలానే ఇంకొక విషయం, మీరు జ్యువెలరీ కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ కాస్ట్లీ వాచెస్ కానీ అలాగే ఇలాంటివైనా కాస్ట్లీ ఐటమ్స్ కొంటే మీరు ఇక్కడ చూపించాలి, ఎందుకంటే కస్టమ్స్ ఉంది కదా, కస్టమ్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రిసీట్ ఉంటే ఓకే, మీరు ప్రాపర్గా కస్టమ్స్ ట్యాక్స్ కూడా కట్టినట్టు. లేదా ఇలా ఇంత కాస్ట్ కొని మీరు వేరే కంట్రీకి పట్టుకెళ్తుంటే వాళ్ళు ఆ ట్యాక్స్ అది పే చేయాల్సింది ఉంటుంది అంటారు కదా. అందుకనే ఇది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు. US నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటే ప్రాపర్గా ప్యాక్ చేయకుండా ఓపెన్ చేసేసి తెచ్చేయమంటారు కదా, ఇందుకోసమే. ఓపెన్ చేసి తెచ్చారంటే అది మీరు వాడుతున్నారని అర్థం, దానికేం పర్లేదు. అదే అలా ప్యాక్ చేశారనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్ముకుంటారేమో అని చెప్పేసి ఇలా కస్టమ్స్ ట్యాక్స్ అయితే కట్టాలి. ఇదిగోండి, ఇదే కస్టమ్స్ ఆఫీస్.
నేనైతే ఇప్పుడు బోర్డింగ్ పాయింట్కి వచ్చేసాను. గేట్ నెంబర్ 3 అనమాట నాది. అండ్ ఇంకొక మెయిన్ విషయం, మీరు ఒకవేళ టైమింగ్స్లో కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, టైమ్ జోన్ ఇండియా టైమ్ జోన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ టికెట్ ఉంటుంది కదా, అందులో ఇప్పుడు చూడండి మాది 9:30కి టైం స్టార్ట్ కదా, నా బోర్డింగ్ పాస్లో కానీ టికెట్లో కానీ 9:30 అని ఉంటుంది. అంటే అది ఇక్కడ థాయిలాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి అది థాయిలాండ్ టైం. అలాగే అక్కడికి వెళ్ళేసరికి 11:45 అవుతుంది అనమాట, 11:45. అది ఇండియాలో ల్యాండ్ అవుతాయి కాబట్టి అది ఇండియన్ టైం. అంటే ఇక్కడ 9:30కి స్టార్ట్ అయ్యి అక్కడ 11:45కి దిగుతా అనమాట. యాక్చువల్ టైం గ్యాప్ అయితే 5 hours అలానే ఉంటుంది. థాయిలాండ్కి ఇండియాకి 1.5 hours డిఫరెన్స్ ఉంటుంది. థాయిలాండ్ టైంలో సరిగ్గా 12:30కి దిగాను. అంటే హైదరాబాద్ టైంలో 11:10కి అనమాట. సరిగ్గా 3 గంటలు పట్టింది. లగేజ్ అయితే తీసేసుకున్నాను. దారిలో ఇమిగ్రేషన్ ఇంకా కొన్ని సెక్యూరిటీ చెక్స్ అయితే చేశారు. ఒక 2-3 అయ్యాయి ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్తో సహా. ఏమైనా కస్టమ్స్వి పట్టుకెళ్ళామా లేదా అని. సో హ్యాపీగా వచ్చేయడమే అంతే, మీ దగ్గర ఏం వాల్యుబుల్ ఐటమ్స్ లేకపోతే. సరిగ్గా 3.5 గంటలు పట్టింది లగేజ్ తీసుకుని బయటకు రావడానికి. ఇంకా హైదరాబాద్ లోపలికి వెళ్ళిపోవడమే. వీడియోస్ అన్ని చాలా బాగా వచ్చాయని అనుకుంటున్నాము, చాలా బాగా వచ్చాయి కూడాను. అందులో ఏమైనా తప్పులున్నా ఆర్ మేము ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మీరు తప్పకుండా మాకు కమెంట్ చేసి చెప్పండి. మేమిద్దరం యాక్సెప్ట్ చేసి ఇంకా మన నెక్స్ట్ ట్రిప్స్కి తప్పకుండా అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ మా థాయిలాండ్ సిరీస్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి, అన్నీ చూడండి మా ఛానల్కి వెళ్ళి. అండ్ ఈ వీడియోస్ అన్నీ మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇలానే మీరు మా వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో మీరు అందరూ మా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇప్పటితో అయితే మా ట్రిప్ని మేము ఎండ్ చేస్తున్నాము. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, వీలైతే లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.